ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వరంగల్ జిల్లాలోని గోవిందరాజుల గుట్ట చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతుంది. కాకతీయ పాలనకు ముందే ఈ ఆలయం ఓరుగల్లులో ఉందని పూర్వీకుల కథనం. అంటే సుమారు 11వ శతాబ్దంలో చాళుక్య పాలనలో గోవిందరాల గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సోదరుడుగా గోవిందరాజస్వామి వారు భక్తులతో పూజలు అందుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ గోవిందరాజస్వామి శయన భంగిమలో కనిపించడం విశేషం. స్వామివారితో పాటు ఆదిశేషుడు, నారదుడు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి కూడా దర్శనమిస్తారు. సంతానం లేని భక్తులు స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. గోవిందరాజస్వామి స్వయంభుగా వెలిసిన ఆలయం తిరుపతి తరువాత ఇదే కావడం విశేషం. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదంటున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ అతి చారిత్రాత్మకమైన దేవాలయం. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో అతి దగ్గరలో ఉన్న గోవిందరాల గుట్ట. అసలు ఈ గోవిందరాల గుట్ట స్వామి చరిత్ర ఏమిటి? అసలు ఈ యొక్క ఆలయం కాకతీయులు శివాలయాలను నిర్మించక ముందుకే ఈ ఆలయం ఉందని చరిత్రకులు చెబుతున్నారు. అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి? ఇందులో పైన రాముడు, కింది ఆలయం గుట్ట కింద హనుమంతుడు, 2 ఆలయాలు ఇక్కడ ఉండి భక్తులకు ఎంతో సుప్రసిద్ధమైన ఆలయాలుగా పేరుగాంచాయి. అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లా అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో గోవిందరాజస్వామి పుణ్యక్షేత్రం ఒకటి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ఇప్పటికీ దీనిపైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా ఆలయం ఇంకా ఈ విధంగానే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క గోవిందరాజస్వామి ఒక చరిత్ర ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధాన పూజారులు అరుణ్ గారు ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్య గారు, ఈ యొక్క ఆలయ యొక్క చరిత్ర చెప్పండి. జై జై గోవిందరాజ స్వామి. కళ్యాణాబ్ధగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద సదా ధ్యానం, గోవింద సదా జపం, గోవింద సదా స్నానం, సదా గోవింద నామ సంకీర్తనం అని చెప్తున్నారు. అంటే నామాలలో 1000 నామాలకెల్లా మిక్కిలి ఇష్టమైనటువంటి నామం ఏదయ్యా అంటే గోవిందనామం. మరి ఇక్కడ స్వామివారు మనం గమనించినట్లయితే చూడండి, ఈ కొండ స్వామివారి కిందిగా ఉండి స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇట్లా పైకి వెళ్ళి ఆ విధంగా ఆ చివరిలో స్వామివారి రూపం అనేది అక్కడ వెళ్ళడం జరిగింది అన్నట్టు. అయితే మా పూర్వీకులు చాలామంది కూడా, అయ్యా నువ్వు రూపం వెలిసావు, ఇక్కడ వెలిసింది, మరి నీ రూపం ఏ రూపం అని కొలవను దశావతారాలలో అని సందిగ్ధంలో ఉన్న పరిస్థితిలో నేను కోనేరులో ఉన్నాను, నన్ను బయటికి వెలికి తీయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కోనేరు, ఈ పైన కొండపైన కోనేరు ఏంటి అందరు కూడా ఆశ్చర్యమైంది. కానీ అర్చక స్వాములు స్వామివారి మీద భక్తి విశ్వాసం చేత ఆ యొక్క కోనేరు తవ్వే ప్రయత్నం చేయగా ఆ కోనేరులో నుండి మనకు లభ్యమైనటువంటి విగ్రహమే ఇది గండశీల మనకు స్వామివారి యొక్క విగ్రహం, దివ్యమైనటువంటి మనోహరమైన రూపం. మీరు గమనించేస్తే స్వామివారి పాదాలను కూడా 3 అమ్మవార్లు, ఒకరు శ్రీదేవి, 2వది భూదేవి, 3వది నీలాదేవి. అంటే సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా అమ్మవారు 3 కూడా ఇక్కడ ఆ స్వామివారి పాదాలను కూడా సేవించడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత మనం గమనించినట్లయితే స్వామి శంఖము, చక్రము, గద, శారంగము ఇటువంటి పంచాయుధాలను కూడా ధరించినటువంటి పుణ్యక్షేత్రము. తర్వాత తల కింద కూడా ధ్వరాల కుంచాన్ని దిండుగా ధరించినటువంటి క్షేత్రం. అంటే కుంచం ఏందయ్యా అంటే సాక్షాత్ గోవిందరాజుల వారు ఎవరయ్యా అంటే తిరుమల శ్రీనివాసునికి స్వయాన అన్నగారు ఉన్నట్టు వీరు. ఆ యొక్క కుబేరునికి మధ్యవర్తిగా శ్రీనివాసునికి మధ్యవర్తిగా ఆయన ఉండి ఆ డబ్బులు ఇచ్చినటువంటి విషయం మీకు అందరూ తెలిసిందే. కలియుగాంతం వరకు కూడా ఆయన కుంచంతో వరాల కుంచంతో కొలుస్తూ అలసిపోయి అదే కుంచాన్ని తల కింద దిండుగా పెట్టుకొని ఇక్కడ స్వామివారు సేదీరారు అని మనకు పురాణాలు చెప్తున్నారు అన్నట్టు. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం మనకు ఉండడం ఇక్కడ గమనార్హం. అయితే మనం చూసినట్లయితే స్వామివారు కూడా పాన్పుగా, ఆదిశేషుడు సాక్షాత్తు పాన్పుగా మారిపోయడం జరిగింది.
స్వామి అలసిపోయినప్పుడు ఏందయ్యా మరి మనము నిద్ర ఇట్లా వెళుతాం, నిద్రావస్థలో వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామివారి యొక్క ఆదిశేషుడు కూడా వచ్చి ఆయన పాన్పుగా మారడం జరిగింది. అంటే కాలచక్రమైనటువంటి ఆదిశేషుడు కూడా ఆ యొక్క తన ఆధీనంలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా దేవర్షి నారదముల వారు కూడా మనకు అక్కడ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని కూడా జపిస్తూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రము ఈ యొక్క గోవిందాద్రి కొండ. అయితే ఇంతటి మహిమానమైనటువంటి గోవిందరాజస్వామి దేవాలయానికి మేము అందరం కూడా వంశపారంపర్య ముగ్గురు అర్చకులు ఉన్నవయ్యా, వరయోగుల, జగన్నాథం, కుర్మాచలం. ఈ వంశపారంపర్యంగా మాకు ఈ స్వామివారి సేవలో ఉంటూ వస్తున్నాం. అయితే ప్రభుత్వం కూడా ఇటువంటి కనీస జీతభత్యాలు లేకున్నప్పటికీ కూడా మేము స్వామివారి సేవకే అంకితమై స్వామివారి యొక్క సేవను కూడా భక్తుల వరకు తీసుకువెళ్తూ నిత్య అర్చనలు కానివ్వండి, వారానికి ఒకసారి అభిషేక కార్యక్రమాలు కానివ్వండి, నెలసరి వచ్చేటువంటి మాసోత్సవాల్లో కళ్యాణోత్సవం కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం కావచ్చు, ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే స్వామివారికి ముఖ్యంగా ఏందయ్యా అంటే ఇక్కడ చాలా విశేష ప్రత్యేకత, భక్తుల నమ్మకం ఏందయ్యా అంటే ఆ కొడుకులు తింటే కొడుకులు పుడతారు, ఆ కొడుకుల పేరు గోవింద. సంతానం లేని పాలిట స్వామివారు సంతాన గోపాలుగా వెలిశాడు. చాలా మంది అమ్మాయిలు కానీ స్త్రీ పురుషులు వివాహం లేనటువంటి భక్తులు కూడా ఈ యొక్క మెట్లు వాళ్ళు ముఖాల పర్వతం లాగా స్వామివారి మెట్లు కూడా పూజిస్తూ గోవింద నామాలు పెడుతూ గోవింద అనుకుంటూ ఎక్కడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ గోవింద మెట్లు ఆ యొక్క నామాల సంకీర్తనతో వాళ్ళు మెట్లు ఎక్కగానే ఆ విధంగా మరుసటి సంవత్సరం వారికి చక్కని వరుణ్తోటి కూడా వధువుతోటి కూడా వాళ్ళ వివాహమైనటువంటి చరిత్ర మాకు మా ఆలయానికి ఉండదయ్యా. అంతేకాకుండా ఇంకా స్వామివారి వైభవం చాలా గొప్పది. కావున ఇకనైనా కూడా ప్రభుత్వము ఈ యొక్క ప్రజలందరూ కూడా భక్తులు దృష్టికి తీసుకువెళ్ళి మా యొక్క ఆలయానికి కనీస అవసరమైనటువంటి రోడ్డు నిర్మాణం కావచ్చు, పెద్దవాళ్ళు ఎక్కడానికి వీలుగా లిఫ్ట్ నిర్మాణం కావచ్చు, తర్వాత ఆలయంలో కూడా కనీస సదుపాయమైనటువంటి తాగునీరు, ఇటువంటివి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మా ఆలయాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మేము ఆకాంక్షిస్తూ స్వామివారి సేవలో ఆలయ అర్చకులు నా పేరు వరయోగుల అరుణ్ కుమార్. అసలు కాకతీయ రాజుల పాలనలో వారు శివాలయాలు నిర్మించే ముందుకే ఈ ఆలయం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది 1100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి స్వామి. ఇక్కడ కాకతీయులు మీరు అన్నట్టుగా శైవ సాంప్రదాయంతో పాటు వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా పాటించినట్టు మనకు దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు గోవిందరాజస్వామి కానివ్వండి, ఉరుసు రంగనాథ స్వామియే కానివ్వండి, కాశీబుగ్గ రంగనాథ స్వామియే కానివ్వండి, ఈ విధంగా ఇక్కడ వారు రెండు అంటే వైష్ణవ సాంప్రదాయాన్ని తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని శైవ సాంప్రదాయాన్ని రెండు కూడా వారు పాటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చరిత్రను కూడా తెలుగు ఉపన్యాసకులు సికేఎం కాలేజీలో రిటైర్డ్ గంజి వెంకటరత్నం గారని చెప్పేసి వారు దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా తయారు చేశారు. దాంట్లో మొన్న భద్రకాళి దేవాలయంలో మాడవీధుల యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఒక రోజు ముందుగాల దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి గారు కూడా ఇక్కడికి రావడం, వారు కూడా ఈ స్థల పురాణాన్ని వారు అడగడం, దాన్ని కూడా మేము వారికి ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున 1,20,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ అయినాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద. తర్వాత దీని మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా ప్రత్యేక దృష్టిని సారించారు. అదేవిధంగా దీనికి ఒక పాలక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క దేవాలయం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధిత కార్యనిర్వహణాధికారి యొక్క నిర్వహణలో ఈ యొక్క దేవాలయం మనుగడ సాగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, తర్వాత ఆదాయం లేకపోవడం, అర్చకులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఇక్కడ సరిగ్గా లేకపోవడం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క దేవాలయం ప్రగతి పదంలో పోతుంది. మంచి భవిష్యత్తు, తర్వాత ఓరుగల్లు మహానగర ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఒక క్షేత్రంగా పరవడిల్లడానికి దీనికి భౌగోళికమైనటువంటి అన్నీ కూడా దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అటు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు, తర్వాత ఇంత పెద్ద కొండపైన వెలిసిన స్వామి గోవిందరాజ స్వామి. ఈ స్వామికి ఏ విధమైన పూజలు మీరు ఇస్తున్నారు? భక్తులు ఏ విధంగా అంటే వారి యొక్క కోరికలు నెరవేర్చేందుకు ఏ విధంగా ఇక్కడికి తరలి వస్తుంటారు? ఇక్కడ ఈ దేవాలయానికి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా స్వామివారికి
కైంకర్యాలు అనేటువంటివి జరుగుతుంది. అందులో ఇక్కడ ప్రధాన ఆలయం లోపల స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తర్వాత స్వామివారి యొక్క తిరువారాధన క్రమము, నిత్య పూజోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు స్వామివారికి ప్రతి శనివారము కూడా స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆషాఢ మాసం, వచ్చేది శ్రావణ మాసం. దానికి సంబంధించి మేము కూడా ఒక ప్రణాళికను అనేటువంటిది రచించడం జరిగింది. అదేవిధంగా మాసోత్సవాలు, పక్షోత్సవాలు స్వామివారికి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మాకు శైవక్షేత్రమైనటువంటిది కింద కాలభైరవ టెంపుల్, తర్వాత పోతే అభయ వీరాంజనేయ స్వామి కూడా క్షేత్రపాలకులుగా ఈ యొక్క దేవాలయంలో ఉన్నారు. ప్రతి మాసము లోపల కూడా స్వామివారికి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఆగమ పద్ధతిగా, అంటే పాంచరాత్ర ఆగమ పద్ధతిగా కార్యక్రమాలు అన్నటువంటి నిర్వహిస్తున్నాం. ఏది ఏమైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో చూసుకుంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడికి వెళ్ళలేని మన వరంగల్ నగర ప్రజల కోసము వారి యొక్క మొక్కులు తీర్చేందుకు ఈ ఆలయానికి వచ్చి ఎక్కువ భక్తులు దర్శించుకుంటారని ఈ యొక్క అర్చకులు తెలుపుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారనే కోణంలో ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే అధిక భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకునేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తారని ఇక్కడ అర్చకులు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్. ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క విశిష్టత నగరం నలుమూలల విశ్వవ్యాప్తం కావాలనేది ఆకాంక్ష మేరకే ఇవాళ మొత్తం గోవిందరాజులగుట్ట ప్రాంత వాసులందరూ కూడా కంకణబద్దులై ఈ యొక్క స్వామివారి సేవలో నిమగ్నమై ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అర్చక బృందమే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా గోవిందాద్రి సేవాదల్ అనే పేరును ఆపాదించుకొని వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సేవను కొనియాడుతూ మాకు ఇక్కడ స్థానికంగా ఉండబడే అన్ని కులాల సమ్మేళనంతో మా గోవిందరాజ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవము మనకు శ్రీరామనవమి, మొత్తం భారతదేశం మొత్తం కూడా శ్రీరామనవమి వేడుకలు అయినప్పుడు మా గోవిందరాజ స్వామి గుట్ట మీద గోవిందరాజుల స్వామి కళ్యాణం జరుగుతుంది. తిరు కళ్యాణం జరిగిన తర్వాత వారం రోజులకు పౌర్ణమి నాడు మాకు ఇక్కడ గుట్ట చుట్టూ మొత్తం కూడా ఎడ్ల బండ్లు తిరుగుతాయి. అది ఆనవాయితీగా కొన్ని శతాబ్దాల కాలంగా వస్తున్నది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ యొక్క దేవస్థానము స్వామివారి అభిషేకించినటువంటి నీళ్లు ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఇదంతా కూడా నగర ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతుంటే ఆ యొక్క నగరాన్ని మొత్తం కూడా గోవిందరాజ స్వామి సాక్షాత్గా వారు ప్రత్యక్షంగా ఈ యొక్క రథోత్సవం పైన తిరుగుతుండు. మొత్తం కూడా ఎక్కడ కూడా మాడవీధుల్లో రథయాత్ర అవుతుంది. ఏ దేవస్థానానికైనా, ఏ పుణ్యక్షేత్రంలో అయినా కూడా మాడవీధులలో ఈ యొక్క రథోత్సవాలు అయితే, మనకు ఇక్కడ గోవిందరాజ స్వామికి ఉన్నటువంటి ప్రతిష్ట ఏంటంటే పురవీధుల గుండా జనాలు నివసించే యొక్క గల్లీలలో వాడల 5 రోజులు రథోత్సవం ముగించుకొని అప్పుడు ఉండేటువంటి ఈ రథోత్సవం జరుగుతుండగా అభిషేకించిన నీళ్లు ప్రజలపైన వాళ్ళ ఇండ్ల ముంగడ పోసుకుంటూ పోతే అప్పుడు సుభిక్షంగా ప్రజలందరూ ఉన్నారనే నానుడి ఎప్పటి నుంచో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ముదిరాజు రథసారథులు అందరూ కూడా ఈ ముదిరాజు రథసారథులై ఉండి రథాన్ని 5 రోజులు వాళ్ళ పని పాట ప్రతి ఒక్కటి కూడా బంద్ చేసుకొని ఒక కట్టడి మీద స్వామివారి సేవలో ఈ రథోత్సవాన్ని ముందుండి నడిపిస్తారు. దానికి అన్ని కులాలు కూడా ఈ గోవిందరాజ స్వామి ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అంటే మున్నూరు కాపులు తాళ్ళు ఆ యొక్క బండి కట్టేటువంటి, రథానికి కట్టేటువంటి, గుంజేటువంటి తాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ ఉండేటువంటి రజకులు ఆ యొక్క దిష్టి కుంభం పోస్తారు. మన కుమ్మరి వాళ్ళు కుండలు తెస్తారు, వాళ్ళు వంట చేస్తారు. అలాగే మా దగ్గర ఉన్నటువంటి దళిత సోదరులు డప్పు సప్పులతోని స్వామివారికి స్వాగతం చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌన్ల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరి యొక్క సమ్మేళనంతోనే ఈ యొక్క ఆర్యవైశ్యాల వాడలు ఏదైతే పిన్నవారి బజార్ ఉందో, దుర్గేశ్వర స్వామి ఆలయము, పిన్నవారి బజారు, ఎల్లం బజారు, సత్య హాస్పిటల్ లైను, గౌన్లవారి వీధి, పాత బొడ్రాయి, కొత్త బొడ్రాయి, గిరిమాయిపేట బొడ్రాయి కలుపుకొని ఈడ ముదిరాజుల వీధుల గుండగా మళ్ళా రథోత్సవం 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ యొక్క కార్యక్రమం ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ అందరూ ప్రత్యక్షంగా స్వామివారు అందరూ చాలామందికి ఎంతో నిరుపేదలు ఉండేటువంటి నగరం ఈ యొక్క వరంగల్ నగరం. చాలామంది గుట్ట ప్రాంతానికి రాలేరు, స్వామివారి పూజలో పాల్గొనలేరనే స్వామివారు ఏడాదికి ఒక 5 రోజులు
ప్రజల దగ్గరికే స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి అందరికీ ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి కూడా ఎంతో ఘనకీర్తి మన గోవిందరాజ స్వామి దేవస్థానానికి ఉన్నది. ఈ స్థానికంగా నేను కూడా కార్పొరేటర్ అయినందుకు వచ్చిన కాడ నుంచి ఇక్కడ మా మహిళలందరికీ గోవిందరాజ స్వామి గుట్ట ప్రాంగణంలోనే ఓ కోనేరు కింద ఏర్పాటు చేసుకొని బతుకమ్మ ఆటను కూడా పెట్టి వేలాది మంది మహిళలతో ఇక్కడ బతుకమ్మ ఆటను కూడా ఆడిపిస్తున్నాము. అట్లనే చిన్న చిన్న కార్యక్రమాలతోని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇక్కడ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఇలా ఎండోమెంట్ వాళ్ళు కూడా మనకు ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఎంతో హృదయాలతోని మన 10 కోట్ల రూపాయల పనులు పెట్టి ధార్మిక పరిషత్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ యొక్క పనులను ముందుకు పెట్టుకొని కూడా తీసుకుపోయేందుకు మేము అందరం కూడా మా యొక్క గుట్ట ప్రాంత ప్రజలందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను చింతాకుల అనిల్ కుమార్, 27వ డివిజన్ కార్పొరేటర్. నా పేరు అంజలి. మేము ఇక్కడ గుట్ట దగ్గరనే ఉంటాం, మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడనే. సో ప్రతి ఇయర్ కంపల్సరీ గుడికి రావడం, మెట్లుకి బొట్లు పెట్టుకుంటూ రావడం కంపల్సరీ వస్తాము. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏది మొక్కుకుంటాం అంటే మనస్తృప్తిగా వస్తాము, ఏది మొక్కుకొని కంపల్సరీ జరుగుతుంది. ఆ నమ్మకంతో ప్రతిసారి వస్తాము ఫ్యామిలీతోని. అది ఏదైనా కానీ కంపల్సరీ ఎట్లా హెల్త్ బాగున్నా లేకున్నా వచ్చి మొక్కుకొని ఆ స్వామిని మంచి కళ్ళారా చూసుకున్నాక వెళ్తే చాలా రిలీఫ్ ఉంటుంది కంపల్సరీ వచ్చినప్పుడు. మా అమ్మమ్మ ఇంకా తను చాలా ఓల్డ్ ఏజ్ అన్నమాట, ఓపిక లేకున్నా కూడా శిల్కం కంపల్సరీ వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ ధ్వజస్తంభం స్థాపించినప్పటి నుంచి కంపల్సరీ వస్తాం. చాలా బాగా జరుగుతుంది దర్శనం ఇక్కడ. ఎంత రష్ ఉన్నా కానీ యూ విల్ సీ, అంటే కంప్లీట్గా దేవుని కళ్ళారా ఎంతమంది ఉన్నా కానీ ఎంత రష్ ఉన్నా కానీ యూ విల్ సీ కంప్లీట్లీ. చాలా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ వస్తా అంటాం ఇక్కడ. అండ్ ప్రీవియస్గా మేము ఇక్కడ జాతర జరిగినప్పుడు బొట్లు పెట్టుకుంటూ వచ్చినాం. అప్పుడు కూడా మా గ్రాండ్ మదర్ అందరం వచ్చి కంపల్సరీ అంటే వీల్ బిలీవ్ అన్నమాట ఇక్కడ ఈ దేవుని కంపల్సరీగా. ఇంత పైకి గుట్ట పైకి వచ్చి దర్శించుకున్న మీ ఫీలింగ్ చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి వచ్చినప్పుడు అంత హెవీగా ఉంటుంది ఫీలింగ్, బట్ ఆఫ్టర్ ద దర్శనం విల్ ఫీల్ వెరీ రిలీఫ్డ్ అన్నమాట. ఆయనతో అన్నీ చెప్పుకున్నట్టు, సమ్మన్ ఈజ్ లిజనింగ్ మనతో వింటుండ ఆయన గురించి. ఆయనకు చెప్పుకుంటే చాలా ఇప్పుడు ఆయనకు చెప్పుకున్నాం, ఆయన చూసుకుంటాడు అన్నంత రిలీఫ్ ఇస్తాడు అన్నమాట. సో కంపల్సరీ ఎప్పుడైనా కొద్దిగా బాగాలేదు, ఏమన్నా ఆలోచనలు వస్తున్నా కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి మొక్కుకొని దేవుడా ఇట్లా జరుగుతుంది అని చెప్పుకుంటే ఆయన చూసుకుంటాడు. ఇక సెట్ ఇక ఆయనకు చెప్పుకుంటే చాలా అనిపిస్తుంది. అందుకనే కంపల్సరీ ఆయన ఎట్లున్నా కానీ ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకొని పోతే చాలు. అందుకని మా అమ్మమ్మ కంపల్సరీ శనివారం వచ్చి ఆయన దర్శించుకుంటే చాలు అనిపిస్తుంది. అంజలి ఆనంద్. నా పేరు శోభారాణి. మేము ఇక్కడే వరంగల్ కాశీబుగ్గలో ఉంటాము. ఇక్కడే ఉంటున్నాం ఎండోలో కంచి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దేవుడికి అయ్యగారులు కూడా చాలా చక్కగా చేశారు అభిషేకము అర్చన. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతాం. మాకు దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే మేము అసలు వెంకటేశ్వర స్వామి భక్తులమే. ఈ మధ్యలో మేము తిరుపతికి వెళ్ళేది కూడా ఉంది. తిరుపతి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా కోరుకున్న కోరికలు నెరవేరితే ప్రతిసారి కూడా ఇలాగే వచ్చి దర్శనం చేసుకుంటాం. గోవింద అంటే గుట్టకు మేము అంటే ప్రతి సంవత్సరం ఏదో 9 రోజులు మన శ్రీ రామనవమికి ఏదో జాతర ఉంటే వచ్చేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేము అంటే ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ గుట్టను చూసుకుంటా పుట్టి పెరిగిన మీరు ఆడుకున్నాం పాడుకున్నాం. కానీ ఏ రోజు ఇది ఈ స్థాయి కాదు. ఈ గుట్టని ఈ పాటికి ఒక యాదగిరి గుట్ట లెక్క అంత పెద్ద ప్రతిష్టాపన పెద్ద గుట్ట లెక్క మన గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పటిదాకా ఏ డెవలప్మెంట్ లేదు, జీరో డెవలప్మెంట్. ఈ గుట్ట అసలు వరంగల్ ఎవరైనా వరంగల్ దిగుతానంటే స్టేషన్లోకి వెళ్ళి బస్ స్టాండ్లోకి వెళ్ళి ఇంత పక్కన బస్ స్టాండ్కి స్టేషన్కి పక్కన పరిధిల సంకల ఇంత పెద్ద గుట్ట ఉన్నది. భద్రాచలం గుట్ట పోయి మనం మొక్కులు తీర్చుకుంటాం. కానీ ఇంత మంచి గుట్టని వాళ్ళు డెవలప్ చేయకుండా ఇవాళ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే 1000 స్తంభాల గుడి కానీ రామప్పకి కానీ జాతరకు కానీ ఎవ్వరు మేడారం జాతరకు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరకు కూడా ఎవరైనా దర్శనం చేసుకోవడానికి బయట మొత్తం భారతదేశం పబ్లిక్ అంత వస్తుంది వరంగల్లో మెయిన్ వచ్చినాక తర్వాత ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు చేసుకోవాల్సిన దర్శనం ఈ గుట్టది. కానీ ఆ గుట్టకి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా అసలు ఈ గుట్ట ఉన్నదా లేదా అన్నట్లు
మనము ఇవాళ అసలు వరంగల్లో ఏ మాత్రం డెవలప్మెంట్ మేము చిన్నప్పటి నుంచి ఒక జాతర ప్రతిసారి రామనవమికి ఒక 9 రోజులు జాతరకు వచ్చి ఈడ దర్శనం చేసుకొని ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేటోళ్ళం. కానీ ఇవాళ పెద్దగా పెరిగిన తర్వాత మేము అందరం అనుకుంటాం అసలు ఏంటిది మనకు ఇంత పక్కన ఇంత మంచి గుట్ట, ఇంత పెద్ద ఆలయం, ఇంత గోవిందరాజుల గుట్ట, స్వయంభు దేవుడు ఈయన, ఇంత పెద్ద స్థానాన్ని మనము అసలు ఏ లెక్కలు కూడా లేకుండా చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్ రావడం అంటే మేము ఫ్యామిలీతో ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తూ ఉంటాం. కింద ఆంజనేయ స్వామి గుడికే మేము వచ్చి పోతూ ఉంటాం. కానీ ఈ మధ్య వీళ్ళు పైన ప్రతి శనివారం మంగళవారం అట్లా అభిషేకం చేయడం, అవి ఈ 1-2 మంత్స్ నుంచి ఎప్పుడైతే ధ్వజస్తంభం అయితే ఏర్పాటు చేసిండ్రో, ఈ ధ్వజస్తంభం అయితే ఇక్కడ తీసుకొచ్చిండ్రో పైనకి ఒక 3 మంత్స్ అయితే అంది. అప్పటి నుంచి ఇలా కొంచెం ప్రతిరోజు పూజలు జరుగుతాయి. లేకపోతే ఏదో అందరూ వచ్చి ఖాళీ ఏదో సందర్శించి పోయేటోళ్ళు. కానీ మంచి ఆలయం, మంచి దేవస్థానం, దీన్ని ఇంకా ప్రసిద్ధి, ఇంకా మంచిగా దీన్ని తీర్చిదిద్దితే వరంగల్కి మంచి పేరు వస్తుంది. ఈ ఆలయానికి కూడా మంచి పవర్ఫుల్ దేవుడు గోవిందరాజ స్వామి, మంచి పవర్ఫుల్ దేవుడు, స్వయంభూ వచ్చినోడు కాబట్టి స్వయంభూ ఎక్కడైనా స్వయంభే, ఇది క్రియేటెడ్ కాదు కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తే ఇవాళ చాలా మనుషులకు, వాళ్ళ భక్తులకు కోరికలు నెరవేరుస్తాయి. కోరికలు వాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు, చాలా జరుగుతాయి. అయితే నా పేరు గోవింద్ సింగ్, వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కోచ్ని నేను. ఏది ఏమైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో చూసుకుంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడికి వెళ్ళలేని మన వరంగల్ నగర ప్రజల కోసము వారి యొక్క మొక్కులు తీర్చేందుకు ఈ ఆలయానికి వచ్చి ఎక్కువ భక్తులు దర్శించుకుంటారని ఈ యొక్క అర్చకులు తెలుపుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారనే కోణంలో ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే అధిక భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకునేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తారని ఇక్కడ అర్చకులు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.